రికార్డింగ్ నెంబర్ 44 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ భక్తి ముక్తి అని హెడ్డింగ్ ఉంది. శుక మహర్షి ఇట్లా చెప్తూ ఉన్నారు పరీక్షిత్తుతో. పరీక్షిన్ మహారాజా, నువ్వు అడిగావు ఒక ప్రశ్న, నన్ను ముక్తి ఎలా వస్తుంది అని అడిగావు. దానికి 2 మార్గాలు చెప్తూ ఉన్నాను నేను. ఒకటేమో సద్యోముక్తి అంటారు, వెంటనే ముక్తి కలుగుతుంది. క్రమముక్తి అంటే క్రమక్రమంగా సాధన చేయగా నిదానంగా ఆ లోపల నుంచి అంతా ఫ్లవరింగ్ అయి చక్కగా ఒక పువ్వు విచ్చుకున్నట్టుగా జరుగుతుంది. రెండోది, ఈ 2 మార్గాలు కూడా వేదగీతల్లో చెప్పారు. వేదగీతలు అంటే ఏంటంటే వేదాలని కూడా గీత రూపంలో, పాట రూపంలో ఉంటాయి కాబట్టి వేదాలు కూడా వేదగీతలు అంటారు వాటిని. ఆ వేదగీతల్లో ఈ 2 మార్గాలు ఉన్నాయి. సద్యోముక్తి అంటేనేమో మూలబంధము, ప్రాణాయామం మొదలైన సంగములతో కూడిన యోగ సాధన అంతా కూడా భక్తిని జతపరచటం వల్లే జరుగుతుంది. అది ఏ సాధన చేసినా, ప్రాణాయామం చేసినా, యోగ సాధన చేసినా భక్తిని జతపరిచినప్పుడు సద్యోముక్తి టక్మని కుదురుతుంది. అది రెండోదేమో క్రమముక్తి అంటే క్రమమైన మార్గంలో నిదానంగా ముక్తి పొందటం. విశ్వమయుడైనటువంటి సర్వత్రా ఉన్నటువంటి విరాట్ విగ్రహమును అంటున్నారు. విరాట్గా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ నెమ్మదిగా అన్ని వాసనల నుంచి బయటికి వచ్చేస్తూ అన్ని వాసనలు తొలగించుకుంటూ ఆ తర్వాత విష్ణుని దివ్యమూర్తిని ధ్యానం చేస్తూ ఆ విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వంలో ముక్తి చెందుతాడనమాట. తను కూడా ఒకడైపోతాడు. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు మనం కూడా ఆయనలో భాగమే కదా అనేటటువంటి జ్ఞానం పూర్తిగా కలగటం, తాను విడిగా లేకుండా అయిపోవటమే ముక్తి. ఇక్కడ ఈ 2 మార్గాలు కూడా వేదగీతల్లో చెప్పారు. వేదగీతలు అంటే వేద మంత్రాలు గానం చేయబడతాయి. అవి కూడా పాటలే కాబట్టి గీతలు అన్నారు. పురుష సూక్తంలో విరాట్ విగ్రహ వర్ణన చేశారు ఫుల్గా. పురుష సూక్తం అంటే ఆ పరమాత్మ యొక్క సర్వాంతర్యామి యొక్క విగ్రహాన్ని, విరాట్ అనేటటువంటి ఆ విగ్రహాన్ని పూర్తిగా వర్ణిస్తారనమాట. ఎంతమందో దేవతల అంతర్యామిత్వముగా అగ్ని అనబడే పరమాత్మ సాధన వేదాల్లో చెప్పబడింది. అంటే వేదంలో అగ్నిని ముఖ్యంగా పరమాత్మగా చెప్తారు. ఆ అగ్ని ఎటువంటి వాడంటే అన్ని దేవతలు, అందరి దేవతలు ఆయనలోనే ఉంటారు. ఈశావాస్యం మొదలైన ఉపనిషత్తులు అనేవి వేద మంత్రాల్లో భాగాలే. వాటిల్లో కూడా విష్ణు సరస్వతి సూక్తాల్లో అంతర్యామిత్వ సాధన చెప్పారట. అంతర్యామి సాధన అనేది గనక లేకపోతే ఆ క్రమముక్తిలో అవదు. ఎందుకంటే సర్వత్రా దైవాన్ని చూడటమే, వేరే రెండో వస్తువు లేకుండా ఒకటిగా ఉన్న తనను కూడా దైవంలో కలుపుకొని ఒకటైపోవటమే ఇక్కడ సాధన. అందువల్ల దాన్నే అంతర్యామిత్వ సాధన అని అంటారు. మొట్టమొదట వాసుదేవుడి నుంచి బ్రహ్మగారు పుట్టారు. అతడు వాసుదేవుణ్ణి ఆరాధించాడు. ఎవరి నుంచి అయితే తాను పుట్టాడో ఆయన్ని ఆరాధించాడు. అప్పుడు వాసుదేవుడే ఈ 2 విధాలైన ముక్తి మార్గాల్ని బ్రహ్మదేవుడికి చెప్పాట. సంసారంలో ప్రవేశించిన వాడు మోక్షం చెందటానికి తపస్సు చేయటం, యోగాభ్యాసం చేయటం మొదలైన మార్గాలు అనేకం ఉన్నాయి. అన్నిటికంటే కూడా భక్తి మార్గం సులభమైంది అని చెప్పారు. ఇక్కడ సంసారంలో ప్రవేశించిన వాడు అనే మాట మనం ఇది వరకు చెప్పుకున్నాం, కానీ ఇది ఎన్నిసార్లైనా కూడా చెప్పుకోవాల్సిన విషయం. సంసారంలో ప్రవేశించటం ఏంటి? అదేమన్నా మహాదోషమా, మహా తప్ప అంటే ఉన్నదాన్ని కాకుండా వేరే దాన్ని, ఒకదాన్ని మానసికంగా క్రియేట్ చేసుకున్న ఒక లోకం, భావలోకం, కాన్సెప్చువల్ వరల్డ్ని క్రియేట్ చేసుకొని మనిషి మనస్సు దాంట్లో అన్నీ అదొక లోకం కింద అయిపోయింది, దాంట్లో చేరిపోతుంది. అదే సంసారం. అంటే అది మొత్తం ఎక్కడుంది? సంసారం అనేదంతా ఎక్కడుందంటే బయట ప్రపంచంలో లేదు, మన మనస్సులో ఉన్నది. మన మనస్సులో ఉన్నది కాబట్టి నిద్రపోయేటప్పుడు ఉండదు, నిద్ర లేవంగానే మొత్తం బయటకు వస్తుంది. ఎప్పుడైతే మొత్తం బయటకు వచ్చిందో ఇంకా ఆ లోపల నుంచి ప్రొజెక్ట్ చేసిన విషయాలనే బయట చూస్తాం మనం. లోపల నుంచి ప్రొజెక్ట్ చేయకపోతే, ఇన్నాళ్ళు లోపల ఫీడ్ చేస్తూ వచ్చిన నాలెడ్జిని బయటికి ప్రొజెక్ట్ చేయకపోతే, బయట నేర్చుకున్న నాలెడ్జిని లోపల దాచిపెట్టుకుని మళ్ళీ అవసరమైనప్పుడల్లా లోపల నుంచి బయటికి తెస్తూ ఉండకపోతే
సంసారమే లేదు అసలు. దీని లోపల నాలెడ్జ్ని ఎవరో వస్తారు, లోపల వాడెవరో మనకి ఇంతకుముందు ఫీడ్ చేసాం మన కంప్యూటర్ అనే మనస్సుకి. ఆ ఫీడ్ చేసిన దాన్ని ఆ మెమరీ బ్యాంక్ నుంచి బయటికి తెచ్చి ఓహో వీడు ఫలానా కదా అని గుర్తుపడతాం. అదే సంసారం. వాడు ఫలానా ఎట్లా అవుతాడు? ఫలానా అని వాడి పేరు రూపము చూసి నీకు ఫీడ్ చేయబడింది నీ కంప్యూటర్కి. కానీ వాడది కాదు. ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాడది. అంత మటుకే కానీ అసలు వస్తువు పరమాత్మ స్వరూపమే అని తెలియటం సంసారం తొలగటం. అట్లా ఎవరిని చూసినా, ఏ వస్తువు చూసినా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా జడ్జిమెంట్ చేయకుండా ఇది మంచిది, ఇది చెడ్డది, ఓహో ఇది చాలా బాగుంది, ఇది కోర తగినది, ఇది కోర తగినది, ఇదైతే ఎక్కువ లాభం వస్తుంది, ఈ రకంగా మనసు చేసే గిమ్మిక్స్, మనసు చెప్పేటటువంటి అనేక రకాల కాన్సెప్చువల్ థియరీస్ అన్నీ కూడా సంసారము అని అంటారు. అది మన మనస్సులోనే ఉంటుంది కానీ బయట ఎక్కడ కొత్తగా ఉండదు. అందుకని మన ఒక్కళ్ళని మనం క్లీన్ చేసుకుంటే చాలు. పైథాగరస్ అని ఒక మహానుభావుడు ఉండేవాట. ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవాట, లోకంలో ఒక్కడే మూర్ఖుడు ఉన్నాడు, తెలివి తక్కువవాడు, దద్దమ్మ ఉన్నది, అది నేనే. ఆ ఒక్కడిని బాగు చేస్తే లోకం అంతా బాగుపడుతుంది. అంటే అర్థం ఏంటి? మన దృష్టి మనం మార్చుకుంటే, మన యాంగిల్ ఆఫ్ థింకింగ్ మార్చుకుంటే లోకమంతా మనకు బాగుపడిపోతుంది. అసలు అక్కడ లోకమే లేదు కాబట్టి లోకం బాగుపడటం అనేది మనమేం చేయక్కర్లా. లోకోద్ధరణ గురించి అసలు లేదు ఇక్కడ. లోకమే లేదు. లోకం అనేది ఇమాజినరీ. అది చెప్పినా ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే అందరూ దానిలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ లోకోద్ధరణ మానేసి నిన్ను నువ్వు క్లీన్ చేసుకుంటే, నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఉండేదే భగవత్ స్వరూపం. అప్పుడు తెలిసేది అసలు తెలియటము అని చెప్పి ఉద్దేశం అన్నమాట. ఒక్క మూర్ఖుడిని ఎవడికి వాడు తనను బాగు చేసుకుంటే లోకమంతా బాగుపడిపోతుంది. ఒకటి, తానొక్కడు తను క్లీన్ చేసుకున్నప్పుడు ఇంకా బయట ప్రపంచం ఎలా వేరేగా కనపడుతుంది. వాడికి ఏ రకమైనటువంటి కాన్సెప్చువల్ వరల్డ్ ఉండదు. అట్లాగని వాడు పిచ్చివాడైపోతాడని కాదు, వాడికి తెలియని విషయం ఉండదు. హీ విల్ నెవర్ ప్రొజెక్ట్ వాట్ హీ డజంట్ వాంట్. చాలా క్లియర్గా ఉంటాడు. ఎంత అవసరమో, ఎంత మటుకు థాట్ అనేది అవసరం అంత మటుకు వాడుకుంటాడు. మాకు దానికి యూజీ గారే సాక్ష్యం. ఆయన దేశాలన్నీ తెగ తిరుగుతూ ఉండేవారు విపరీతంగా. 60, 70, 80 రౌండ్స్ అయినాయి అరౌండ్ ద వరల్డ్. ఆయనకి తిరుగుతూనే ఉండేవారు. ఎక్కడికక్కడ ఏ తెలివి అవసరమో ఆ తెలివి వాడుకోవటం, ఆ తెలివిని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అది అవసరం లేనప్పుడు బయటికి వచ్చి మనల్ని మన థాట్స్ డిస్టర్బ్ చేసినట్టుగా ఆయన థాట్స్ డిస్టర్బ్ చేయవన్నమాట. ఆయన కంట్రోల్లోనే ఉంటాయి అవి. మనం ఒక్కళ్ళము బాగుపడినప్పుడు, మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు మనకి ప్రపంచం వేరేగా కనపడుతుంది. ఎందుకంటే కలర్ గ్లాసెస్ అన్నీ తుడిచేసాం. భావాలు, కాన్సెప్ట్స్, పేర్లు, రూపాలు, ఈ రూపమైతే ఈ పేరు, వీడంటే ఇది, అదంటే అది, ఇవన్నీ మనం నేర్చుకున్నవి, మనం పెట్టుకున్న మానవ లోకపు కలర్ గ్లాసెస్ అన్నీ తుడిచేసినప్పుడు స్వచ్ఛంగా ఉన్నట్టుగా కనపడుతుందన్నమాట. అది తెలియాలంటే అన్నిటికంటే భక్తి మార్గం సులభమైంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. తపస్సు కానీ యోగాభ్యాసం కానీ అక్కర్లేదండి, అవన్నీ చెయ్యక్కర్లేదని కాదు ఇక్కడ ఉద్దేశము. ఇది ఎక్కువ తేలిగ్గా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా తపస్సులో యోగాభ్యాసంలో చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమండి మీరు చేసేది తప్పు, ఇలా రండి అని పిలవాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. పిలవటం కూడా న్యాయము ధర్మము కాదు. పిలిచినా వాళ్ళు ఎట్లాగూ రారు. అలా ఉంటుందన్నమాట. ఒక గురి పెట్టుకున్నవాడు అక్కడి నుంచి కదిలి యువతలికి రాడు. పర్టికులర్గా ఈ దైవ సంబంధమైన స్పిరిచువల్గా ఉండేవాళ్ళు వాళ్ళ మార్గాన్ని వదిలేసి ఇంకో మార్గాన్ని వెళ్ళేవాడు అసలు స్పిరిచువల్ పర్సనే కాదు అని చెప్పొచ్చు. అందులోనే వాడు ఆరితేరుతూ ఉంటాడు కానీ ఒకటి వదిలేసి ఇంకోటి వదిలేసి ఇంకోటి చెయ్యరు. ఇది ఉంచుకుంటారు, అది ఉంచుకుంటారు, అన్నీ తెలుసుకుంటారు. మన రామకృష్ణ పరమహంసుల వారిలాగా అలా ఉంటుంది. అన్నిట్లోకి తేలిక భక్తి మార్గం అని ఎందుకు చెప్పారంటే భక్తి మార్గంలో ఎన్నో రకాల మనిషిని ముందు చాలా స్థిమితపరుస్తుంది. అది ఉన్నది ఏమిటో చెప్పుకుందాం. అది భక్తి అనేది ఒక వినయాన్ని ఇస్తుంది మనిషికి. వినయము అంటే పొగరు లేకుండా ఉండటము, స్థిమితంగా ఉండటం, అవతల మనిషిని కానీ వస్తువుని కానీ సిచ్యుయేషన్ని కానీ
కొంచెం ఆమోద ముద్రతో సమ్మతితో చూస్తాడు. ఒక విధంగా వినయం అంటే మనస్సమాధానం. పైకి వినయం, నక్క వినయం కాదు ఇక్కడ చెప్పేది, లోపల నుంచి ఉంటుంది. ఆ వినయం వల్లనే సగం సుఖం వచ్చేస్తుంది అసలు వాడికి. తను అహంకారపడకుండా, అయిందానికి కాందానికి టెన్షన్ పడకుండా, అయిందానికి కాందానికి ఎగిరిగిరి పడకుండా ఉండటం చాలా న్యాచురల్గా నేర్చుకుంటాడు. ఎందుకంటే భక్తి అనేది తనకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు పైన, వాడు అన్ని విషయాలు తెలిసినవాడు, తను అణిగిమణిగి ఉండవలసిన వాడు అని తెలుసుకుంటేనే అసలు వినయం అనేది వస్తుంది వాడికి. ఆ భక్తి మార్గంలో ఫస్ట్ స్టెప్ అది. ఆ ఫస్ట్ స్టెప్పే చాలా స్థిమితాన్ని ఇస్తుంది మనిషికి. అందువల్ల అక్కడి నుంచి స్థిమితంతో చేసే ఏ పనైనా కూడా సుగమము, మార్గము సుగమము, నెమ్మదిగా చక్కగా తేలికగా ఉంటుంది. సుగమము అంటే చక్కని తేలికైనటువంటి గమనం ఉంటుంది అక్కడ అని అర్థం. శాస్త్రంలో కానీ, సాధనలో కానీ, లక్ష్యంలో కానీ, సాధకుడి యందు, సాధన సామగ్రి యందు, గురువునందు ఒకే అంతర్యామిని భావన చేసి వానికి అర్పణగా సత్కర్మలన్నీ చేయడమే భక్తి మార్గం. అంటే ఏ పని చేసినా ఒక్కడే గురిగా ఉంటాడు. మనం ఇవాళ ఇన్నిసార్లు నేను ప్రాణాయామం చేసి లెక్క పెట్టుకొని ఇన్నిసార్లు ప్రాణాయామం చేయాలండి అనే ఒక డ్రై సబ్జెక్ట్ కాదు అది. ఎందుకు అన్నిసార్లు చేయటం అంటే ఇక్కడేం చెబుతాడంటే నేను దైవంతో కనెక్ట్ అవ్వాలి కాబట్టి, దైవం నా వెనకాల ఉన్నాడు కాబట్టి నాకెంత కుదిరితే అంత ఆయనే చేయిస్తాడు అనేటటువంటి ఒక ఆయన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. మాటికి డ్రైగా ఉండదు సబ్జెక్టు. తనకంటే గొప్పవాడిని, తనను రక్షించేవాడిని, అన్నీ తెలిసిన వాడిని, ఇంకా దైవానికి ఎన్ని గొప్ప గుణాలు ఉంటాయో ఆ భక్తుడు ఊహించేటటువంటి దైవానికి ఆ గొప్ప గుణాలని ఊహించుకుంటూ చేస్తాడు. కాబట్టి మనస్సుకు అంతకుముందే మనం కిందటి 2-3 ఎపిసోడ్స్కి ముందరో ఎప్పుడో చెప్పుకున్నాం, మనస్సుకు ఒక లక్షణం ఉంటుంది. అది ఏది చేస్తే ఎక్కువగా ఏది చేస్తే అదైపోతుంది. ఈ భగవద్ధ్యానం అనేది, భక్తి అనేది ఎక్కువ చేస్తాడు కాబట్టి ఆ మనస్సు లయం అవటానికి ఎక్కువ తేలికగా అవుతుంది. దానికి ఉన్న వీక్నెస్ని మనం వాడుకుంటూ ఉన్నాం అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. ఎట్ ది సేమ్ టైం భగవంతుడు అనేటటువంటి వాడు సర్వత్రా ఉంటాడు కాబట్టి, సర్వత్రా ఉండేవాడే భగవంతుడు కాబట్టి వాడు కూడా అన్ని పక్కల నుంచి మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అది చెప్తూ ఉన్నారు. సహాయం జరుగుతుంది. వాడేం విడిగా మనలాగా ఒక మనిషిగా ఉండి చెయ్యి పైకెత్తి ఆశీర్వదించే శుభమగుగాక అంటూ ఉండడు. అంతా ఉన్నది వాడేనని మనం తెలుసుకున్న కొద్దీ మనకి సుఖం వస్తుంది, అంతా బాగా జరుగుతుంది. అంటే మనం ఒక కొత్త చోటుకి వెళ్ళాము, ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు అనే పరిస్థితుల్లో మనం ఏదో మాట్లాడుకుంటూ ఉంటే మన వాళ్ళే, మనకు బాగా తెలిసిన వాళ్ళే అని తెలుస్తుంది. అప్పుడు ఎంత రిలాక్స్ అవుతాం. అలా చెబుతూ ఉన్నారు. ఏదో తెలియని లోకంలో తెలియని వాడిని ఎక్కడో మనం ధ్యానం చేయటం కాదు, ఇది మనవాడే, మనల్ని రక్షించేవాడే అన్నప్పుడు ఎంత స్థిమితం వస్తుంది. అలా ఉంటుంది భక్తి సాధన అనేది. అందువల్ల చేసే మనిషి ఏం చేస్తాడంటే, ఆ సాధకుడు ఏం చేస్తాడంటే, లక్ష్యమన్నా భగవంతుడే, శాస్త్రమన్నా భగవంతుడే, సాధనన్నా భగవంతుడే, సాధకుని లోపల తన లోపల దైవమే ఉన్నాడు. సాధన సామగ్రి ఏదో ఉద్ధరిన నీళ్ళు అట్లా లింగం మీద పోద్దామని పెట్టుకున్నాడు. ఆ ఉద్ధరినే భగవంతుడే, ఆ నీళ్లు భగవంతుడే, ఆ లింగము భగవంతుడే, ఆ పోసే చెయ్యి భగవంతుడే. అటువంటి ఒకే భావన బాగా వచ్చేస్తుంది. అట్లాంటి భావనతో అన్ని దైవానికి అర్పించుకుంటూ, గురువు కూడా భగవంతుడే, గురువు కూడా భగవంతుడి నుంచే వచ్చినవాడే, భగవంతుడే ఆయనలో కూడా అంతర్యామి, ఎక్కడ ఏది తేడా లేదు, ఉన్నవాడు ఒక్కటే అని తారతమ్యాలు ఇంకా ఏ పరిశీలనకు రావు. తారతమ్యాలంటే తేడాలు, వీడు మంచి వీడు చెడు, వీడు బాగున్నాడు వీడు బాగుండలేదు, ఇటువంటి వీడిని పట్టుకుంటే ఉపకారం, వాడిని పట్టుకుంటే అపకారం, ఏమీ రావు. ఎందుకంటే ఈ సాధకుడు చూసేవాడు ఒక్కడే, వాడు సకల సద్గుణ సంపన్నుడు ఆ దైవం. సో వీడికి ఎప్పుడు మేలే జరుగుతుంది. తన మనసులో రెండో వస్తువు లేదు కాబట్టి, చెడు అనేది అసలు లేదు కాబట్టి, ఏదో ఫలాపేక్ష ఫలానా ఫలితం కావాలనేది లేదు కాబట్టి చాలా చక్కగా జరుగుతుంది. గుణదోష విమర్శకు అసలు ఎక్కడ వాడి గుణాలు ఇవి వీడి గుణాలు ఇవి అంటానికి ఎక్కడ అవకాశం లేదు ఇక్కడ. అందువల్ల భక్తి సాధన తేలిక అన్నారు. ఫస్ట్ భక్తి అనగానే మనల్ని మనం శుభ్రం చేసేసుకుంటాం. మనం కూడా చూస్తాం కదా, దేవుడి పూజ అనగానే
పూజకు ముందర శుభ్రం చేయటంతోనే స్టార్ట్ అవుతుంది ఆ భక్తి సాధన అలా ఉంటుందన్నమాట. అలా చెప్తూ ఉన్నారు. పూర్వం బ్రహ్మదేవుడు వేదాన్ని తన మనసులో 3 సార్లు పరామర్శించాడు. 3 సార్లు దాన్ని పాండరోవర్ చేశాడు బ్రహ్మదేవుడు. ధర్మాల రూపంగా ఒకసారి వేదాన్ని తలుచుకున్నట్ట. జీవితానికి సమన్వయించుకొని, అంటే మనము మన జీవితానికి సమన్వయించుకోకపోతే వేదంలో ఎంత గొప్ప విషయాలు చెబితే మనకేమిటి అసలు? వారు ఫలానా వారు ఎంత గొప్పవారైతే యూజీ గారు చాలా గొప్పవారండి, మంచిదే, మనకేమిటి? మన జీవితానికి సమన్వయం చేసుకొని ఒక సమస్య వచ్చినప్పుడు యూజీ గారు ఎలా హ్యాండిల్ చేశారు అనే విషయం తెలుసుకొని, ఓహో ఇది కూడా ఒక మార్గం ఉందా, ఆగటం ఒక మార్గమా, ఇలా మనం మన జీవితానికి సమన్వయం చేసుకుంటే అది ఒక ఆదర్శం అవుతుంది. కానీ ఎవరు ఎంత గొప్పవారైనా మనకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి చక్కగా ఇక్కడ చెప్తూ ఉన్నారు, జీవిత సమన్వయంగా రెండోసారి వేదాన్ని పరామర్శ చేశారుట. పరిశుద్ధమైన జ్ఞానంగా ఇంకొకసారి పరామర్శ చేశాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. 3 చూసుకున్నాడు. చూసుకొని 3 రకాల మార్గాలు చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. భక్తి మార్గం తప్ప ఇంకొక మార్గంలో మోక్షం లేదు అనే నిర్ణయం వచ్చింది ఆయనకు, బ్రహ్మదేవుడికి. ఇట్లా నిర్ణయించుకుని విష్ణుమూర్తిని తన రూపంగానే ధ్యానం చేశాడు. అది అక్కడ గొప్పతనం. అంటే మొట్టమొదటగా ఆయన చేసింది ఏంటంటే తనను తాను దైవానికి సమర్పించుకున్నాడు. తండ్రి, ఇక్కడ వేరే ఎవరో లేరు, నేనున్నాననుకున్నాను, నేననేది కేవలం భావనే, ఇది నువ్వే కదా, ఇది నీ స్వరూపమే కదా, నీలో నుంచి వచ్చిందే కదా అనే భావన రాగానే అన్ని వికారాల నుంచి విముక్తి పొందాడు అని రాశారు. ఇక్కడ వికారాలంటే మామూలుగా మనలో మనకెన్నో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేనే లేకపోతే నాలో లోపాలనేవి ఉండవు. కాబట్టి సమస్తాన్ని ఆ విష్ణు పాదాల ముందు అర్పించేశాడు ఆయన. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఎవరికో ఒక కర్చీఫో ఓ చీరో ఓ షర్టో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. నేను ఇచ్చిన షర్ట్ మీరు వేసుకుంటున్నారా అండి, నా కర్చీఫ్ అక్కడ ఇక్కడ పడేయలేదు కదా, జాగ్రత్తగా వాడుకుంటున్నారా, నేను ఇచ్చానని మీకు గుర్తుందా అని అడగం కదా. మర్చిపోవాలి, మనం ఇచ్చామని కూడా మర్చిపోవాలి. అలా మర్చిపోయాడు ఈ బ్రహ్మదేవుడు. అలా మర్చిపోయినప్పుడు విష్ణు మార్గాలే అన్నీ తన మార్గాలుగా తోచినాయి. ఎప్పుడైతే తనను తాను అర్పించుకున్నాడో క్లీనింగ్ ప్రాసెస్ ఒక్కసారి టక్కన అయిపోయింది. చక్కగా విష్ణువు ఏ మార్గం చూపిస్తున్నాడో ఆ మార్గం అర్థమైపోయింది. ఆ మార్గాలనే చూసుకుంటూ వాటిలోనే నడుస్తూ తన కర్తవ్యమైన సృష్టి కర్మను ఆయనకు అర్పించుకుంటూ నిర్వహించాడు. ఏం నేర్చుకున్నాడు బ్రహ్మదేవుడు? పుట్టగానే సృష్టి చేయమన్నాడు అంతే, కానీ ఆయనకు తెలియలేదు. తర్వాత ఎప్పుడైతే తపస్సు చేసి తనను తాను పరమాత్మకు అర్పించుకున్నాడో అప్పుడు చక్కగా ఆయన భగవదర్పణంగానే సృష్టి అంతా, నాయన ఈ తెలివి నువ్విచ్చిందే, ఆ తెలివితోనే నేను ఇది చేయగలుగుతున్నాను అని సృష్టిని అద్భుతంగా చేశాడు. ఇదే ధ్యానం సంసార జీవులందరికీ మోక్ష మార్గంగా మనమందరం ఫాలో చేయాల్సింది ఇదే అని చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కడే ప్రత్యేకంగా తన జీవితానికి తానే సృష్టికర్త అయిపోయి సంసారాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. మనోవికారాలకు లోనైపోతున్నాడు, చిక్కుల్లో పడుతున్నాడు. మనోవికారాలంటే పోనీ నీ సృష్టి నువ్వు చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటే ఎవ్వరూ అడగరు. నీకు ఎప్పుడూ సుఖం లేదే, ఎప్పుడు నిలకడ లేదే, ఎప్పుడు ఆహా అమ్మయ్య నాకు ఇంకా భయం లేదనే స్థితే లేదే అసలు నీకు. మరి ఈ సృష్టించుకున్న సంసారం అంతా కూడా ఈ లోకంలో వీడిది వాడది అని పేర్లు పెట్టుకున్నావు, బంధుత్వాలు పెట్టుకున్నావు, హెచ్చు తగ్గులు పెట్టుకున్నావు, అది గొప్ప విషయం అన్నావు, ఇది చిన్న విషయం అన్నావు, అది అచీవ్ చేయవలసిందన్నావు. పాకుతూనే ఉన్నారు ఆ కొండల మీదకి. గొప్ప అచీవ్మెంట్స్ అనే కొండల మీదకి పాకుతూ స్ట్రెస్ అవుతూ స్ట్రెయిన్ అవుతూ తిట్టుకుంటూ జీవితం అంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా మానసికమైన హింసకు గురవుతూ ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా. అంటే జంతువుల కంట కన్నా కష్టం. జంతువులకు మానసిక హింస లేదు, కావాలంటే వేటాడితే ఎవరినో ఏదో జంతువుని చంపుతాయి, తింటాయి, అయిపోయింది సబ్జెక్టు. ఇక్కడ అలా కాదు. ఈ లోపల ఆహారం సంపాదించుకునే లోపల ఎన్ని సమస్యలు, ఆ తినేటప్పుడు కూడా స్థిమితం ఉండదు. వాడు ఏం తింటున్నాడో వాడికే తెలియదు, ఆ తిన్నదేమో అరగదు. రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే తన జీవితాన్ని ఎక్కడో ముడిపెట్టుకున్నాడు. చక్కగా హాయిగా ఉండవలసిన జీవితాన్ని మనోవికారాలకు లోనైపోయి అన్ని వికారాలంటే ఇవే. మనకు తెలుసు వికారాలంటే ఏమిటో, వాటిలోనే ఉన్నాం కదా మనం. అట్లాంటి జీవుడు విష్ణువుని ఆ వికారాన్ని వదిలేసి ఆ విష్ణువే తన
ఆకారంగా ధ్యానం చేస్తే మనసంతా విష్ణుమయం అయిపోతుంది. చాలా తేలిక, ఒక్క అక్షరమే మార్చారు, వికారము ఆకారము, అంతే, ఇంకేం లేదు. ఆ వికారాన్ని వదిలి ఆకారంగా ధ్యానం చేసినప్పుడు విష్ణువాకారమే నా ఆకారం అని ధ్యానం చేస్తే తన మనస్సంతా కూడా విష్ణుమయమైపోతుంది. అందులో ఉన్న చిక్కులన్నీ తొలగిపోయి వికారాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. సూర్యుడు వస్తే చీకటి పోయినట్టుగా చక్కగా క్లియర్ అయిపోతాయి. విష్ణువు మనస్సుకు అన్ని మార్గాలు, అనుసరించాల్సిన మార్గాన్ని ఆ విష్ణువే చూపిస్తూ ఉంటాడు. చక్కగా తను అటు వెళ్ళగలుగుతాడు, అంతేకాదు దోవ తెలియచ్చు, వెళ్ళగలగాలి కదా, దానికి కూడా ఆ పరమాత్మే సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయనలో నువ్వు అర్పణ చేసుకున్నావు, నీకంటే శక్తిమంతుడికి నిన్ను నువ్వు అర్పణ చేసుకున్నావు కాబట్టి చక్కగా జరుగుతుంది. సర్వజీవుల్లోనూ నేను అనే ప్రజ్ఞగా ఈశ్వర స్వరూపుడై దేవుడు ఉంటాడు. నేను 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 అనని జీవుడే ఉండడు. అందరి జీవుల్లో నేను. ఇంకా నేను విన్నదేంటంటే, మనం లైఫ్ లేని వస్తువులు అని అంటాం. రాయి కానీ, చెక్క కానీ, చెక్కతో చేసిన టేబుల్స్ కానీ, ఇంట్లో ఫర్నిచర్ కానీ, వాటిల్లో అంతా కూడా పరమాణులే, పరమాణు సముదాయమే మొత్తం కూడా. అణు సముదాయంతోనే వస్తువులన్నీ కూడా ఏర్పడ్డాయి. నేను విన్నదేంటంటే, ఒక సైంటిస్ట్ ఒక ఆయన చెప్పారు, ప్రతి అణువుకి నేను అనే స్పందన ఉంటుందిట. అంటే ఆ ఎగ్జిస్టెన్స్ తాలూకు ఒక ఇన్స్టింక్ట్ ప్రతి అణువుకి కూడా ఉంటుందిట. అదే పరమాత్మ అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. సర్వజీవులలోనూ నేను అనే ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ప్రజ్ఞ ఈశ్వర స్వరూపుడే. ఆ ఈశ్వర స్వరూపుడైన దేవుడే అందరి జీవుల్లో ఉంటారు అని చెప్పారు ఇక్కడ. తన బుద్ధి మొదలైన లక్షణాలుగా తనకి కనపడుతూ ఉంటాడు. మనల్ని మనం తెలుసుకున్నాము అనిపిస్తూ ఉంటుంది. నేను తెలుసు, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉందని మనమే అనుకుంటూ ఉంటాం. అదే ఈశ్వరుణ్ణి గురించిన లక్షణాలేవి. ఈ లక్షణాలు విష్ణువుగా ధ్యానం చేసినప్పుడు అవి ఉండాల్సిన చోటన విష్ణువు ఉంటాడు. ఈశ్వరుడు కాదండి విష్ణువు అని కాదు ఇక్కడ. విష్ణువు అంటే అంతటా ఉండేవాడు అనే మాటకి విష్ణువు అని వాడుతున్నారు. ఈశ్వరుడు అంటే ఒక పర్టిక్యులర్ నేను అనే ప్రజ్ఞ ఒక్క చోట కాన్సన్ట్రేట్ అయ్యే దైవాన్ని ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుడు అనే మాటకి అధిపతి కూడా అని కూడా అర్థం ఉంది. ఆ దేహానికి ఆయన అధిపతి, అలా ఉంటుంది. అలా కాకుండా సర్వత్రా తానే ఉన్నాడు అనేటటువంటి, సర్వత్రా ఉన్నవాడు విష్ణువుని ధ్యానం చేసినప్పుడు, విష్ణువుగా ధ్యానం చేసినప్పుడు ఈ ఈశ్వరుడి చోటంతా కూడా విష్ణువు ఆక్రమించుకుంటాడనమాట. తానే ఉంటాడు. రేయింబగళ్ళు రాత్రి పగలు మనం చేసే సేవలు ఎవరైతే అందుకోవాలో, ఎవరికైతే మనం నమస్కారం చేయాలో ఆయన ఆ సర్వాంతర్యామియే, విష్ణువే, విష్ణు స్వరూపమే అని చెప్తూ ఉన్నారు. ఎవరెవరికైతే మనం సేవలు చేస్తామో, అంటే సేవా భావంతో ఉంటామో, మనం ఎవరెవరిని ఆదరణగా చూస్తామో వాళ్ళందరి దయకు మనం పాత్రలం అవుతాం. అంటే మన యందు వాళ్ళకి ఒక దయ, ఒక ప్రేమ వస్తుంది న్యాచురల్గా. అప్పుడు మనం అర్థం చేసుకోవాలట, ఇది విష్ణువు దయే, విష్ణువు చూపిస్తూ ఉన్నటువంటి దయ తప్ప ఇది పర్సనల్ కాదు అని అర్థం చేసుకోవాలి. ఈ విష్ణువు అనేవాడు చక్కటి నియమాల్ని లోపల నుంచే తెలియజేస్తాడు. నియమాల్ని అనుసరించే సృష్టిలో ఎలా ఉంటాడు ఆయన అంటే అన్ని నియమాలతోనే ఉంటాడు. ఇతరులని ప్రేమతో సేవించడానికి కావాల్సిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నియమాలే అంటున్నారు. నిత్యము ఎప్పుడు తన మనస్సుకు విష్ణువు ఏ విషయాల్ని లోపల గోచరింపచేస్తూ ఉన్నాడో, గోచరింపజేయటం అంటే లోపల ఏ విషయాలు మనకి, ఏ నియమాలు మనకి తడుతూ ఉన్నాయో అవన్నీ చక్కగా కూడా పాటిస్తూ తన రూపంతోనే విష్ణువుని ధ్యానం చేయాలి. ఇదంటే తను విడిగా ఉన్నాననే భావన లేకుండా, ఈ రూపం కూడా నీదే కదా తండ్రి, నేనేమన్నా కొని తెచ్చుకున్నానా అనే భావంతో ఉండాలి. ఇతరుల పుణ్యకథలన్నీ, పుణ్యాత్ములు ఎంతోమందో ఉన్నారు భగవత్ సృష్టిలో, వాళ్ళందరి కథలు వినేటప్పుడు విష్ణుడి లీలలే, విష్ణుని లీలలే ఇవన్నీ కూడా, ఆయన కథలే ఇవన్నీ అని కోరికతో, చెవులార ఆదరణతో, ప్రేమతో వినాలి అంటున్నారు. ఇట్లాంటి సాధన చేసేవాళ్ళు అన్ని మాలిన్యాలు లోపల నుంచి వాళ్ళకి తొలగిపోతాయి. ఎవరి గురించి ఏ అనవసర విషయాలు వాళ్ళ మనస్సులోకి రావు. అందువల్ల ఏమవుతుందంటే మొత్తం అవయవాలు, మనస్సు అన్నీ విష్ణుమయం అయిపోతాయి. విష్ణుమయమైన అవయవాలు గల వాళ్ళ అతని యొక్క విష్ణువు యొక్క పాదపద్మాల్ని సేవిస్తూ ఉంటారు వాళ్ళు, అటువంటి భక్తులు అని చెప్పారు. ఇక్కడ సకామ సాధన అని ఒక హెడ్డింగ్ ఉంది.
పరీక్షిత్ మహారాజా, మనిషి జన్మ పొందిన వాళ్ళు చేయాల్సిన సాధన నీకు చెప్పాను. ఇంకా మరణం ఆసన్నమైన వాళ్ళు, అంటే ఇంకా చనిపోతాను అని తెలిసిన వాళ్ళు చేయాల్సిన సాధన ఏమిటి, మహాజ్ఞానులైన వాళ్ళు చేసే సాధన ఏమిటో అది కూడా చెప్పాను. ఇంకా మీదట కోరికలున్న వాళ్ళు ఎలా సాధన చేస్తారు, ఒక్కొక్క కోరిక తీరటానికి ఒక్కో దేవతను ఉపాసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాగా తెలిసింది, మనకు డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని ఉపాసన చేయండి, లక్ష్మీ పూజ చేయండి అని చెప్పి చెప్పుకుంటాం మనం. అట్లా ఒక్కొక్క దేవతను ప్రత్యేకంగా ఉపాసన చేస్తారట వాళ్ళు. ఆ దేవతలను ఉపాసించే వాళ్ళు కూడా న్యాయంగా వాళ్ళకే తెలియకుండా సర్వాంతర్యామినే ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే అంతర్యామిలో లేని దేవతలు వేరే బయట ఎక్కడా ఎవళ్ళు లేరు, ఎలాగూ ఆయననే ధ్యానం చేస్తున్నట్టే అర్థము అంటారు. మార్గం మాత్రం వాళ్ళు ఏ మార్గం అయితే అనుసరిస్తున్నారో, కోరికతో ఒక దేవుణ్ణి అనుసరించేటప్పుడు ఆ మార్గం అంత క్లియర్గా ఉండదు, అజ్ఞానమయంగా ఉంటుంది. జ్ఞానమైనటువంటి జ్ఞానం అంటే తెలిసిన మార్గం కాదది, అజ్ఞానము అంటున్నారు. ఇన్ని దేవతలలో అంతర్యామిని భావించి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ కర్మబంధం నుంచి విమోచన చెందుతారు. వాళ్ళకి ఇంకా కర్మబంధం ఉండదు. కర్మబంధం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక పని చేసినందువల్ల ఇంకొక పని తప్పనిసరి అయ్యేటటువంటి ఒక హుక్కింగ్. ఇది చేశాం కాబట్టి అది చేయాల్సి వచ్చింది అని మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఆ హుక్ చేసుకోవటం అనేది పోవటమే కర్మబంధం పోవటం. సర్వత్రా ఒకే దైవాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ కర్మ బంధమే ఉండదు. ఎందుకంటే ఉన్నవాడు వాడే కదా. ఒకే వస్తువు ఉన్నప్పుడు ఇంకా మనం విడిగా దాన్ని ఇది అది అని చెప్పే పనే లేదు. కాబట్టి ఆయనే చూసుకుంటాడు. సర్వత్రా ఉన్నవాడే ఆ కష్టాలు నష్టాలన్నీ చూసుకుంటాడు. ఆయనకు అప్పగిచ్చాం మనల్ని మనం కాబట్టి మనకి ఏ బాధ్యతలు లేనటువంటి స్థితి అది. అన్ని చిక్కులు తొలగిపోయేటటువంటి పద్ధతి. అప్పుడు విష్ణు మార్గాలే తన మార్గాలుగా తోస్తాయి. తనను తాను ఆ విష్ణువుకి అర్పించుకొని అన్ని పనులు నిర్వహిస్తారు అని చెప్పారు. ఇక్కడ ఏ కోరికతో ఏ దేవుణ్ణి అర్చించాలి అనేటటువంటిది చెప్పారు. బ్రహ్మవర్చస్సు కావాలి నాకు, నన్ను చూడంగానే నా మొహంలో అవతల వాళ్ళకి బ్రహ్మవర్చస్సు కనపడాలి అని కోరిక ఉంటుందిట కొంతమందికి. వాళ్ళు బ్రహ్మణస్పతి అనే ఆయన్ని ఉపాసన చేయాలిట. రెండోది, ఇంద్రియాల పటుత్వం కావాలి నాకు, ఇంద్రియాలు గట్టిగా ఉండాలి నాకు అనుకున్న వాళ్ళు ఇంద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు కాబట్టి ఆయన్ని ఉపాసించాలి. పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు ప్రజాపతుల్ని. భోజనాలు సమృద్ధిగా ఉండాలి, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడకూడదు, భోజన సమృద్ధి కావాలి అని కోరుకున్న వాళ్ళు అదితి అనే ఆవిడని పూజ చేయాలట. అదే రకంగా స్వర్గ సౌఖ్యాలు కావాలండి నాకు అని కోరేవాడు ఆదిత్యులు అనేవాళ్ళని, ఆదిత్యులు అంటే సూర్యులు, వాళ్ళని ఆరాధించాలి. రాజ్యము లేకుండా లేకపోతే పదవి, రాజ్యం కానీ పదవి కానీ కోరేవాడు విశ్వే దేవతలను ధ్యానం చేయాలట. దేశ ప్రజలందరూ నాతో అనుకూలంగా ఉండాలి, ప్రజలందరూ నాతో సహకరించాలి అని కోరినవాడు, అంటే బహుశా రాజులు అలా కోరతారేమో, సాధ్యులు అనేవాళ్ళని ధ్యానం చేయాలట. సంపదలు కోరినవాడు దుర్గాదేవిని ఆరాధన చేయాలట. తేజస్సు అధికారము ఇట్లాంటివి కోరినవాడు అగ్నిని ఆరాధన చేయాలట. వసువు అంటే వస్తు సంపదని కోరినవాడు వసువులని ధ్యానం చేయాలి. వీర్యమును అంటే వీరత్వాన్ని కోరినవాడు రుద్రులని ధ్యానం చేయాలి. దీర్ఘాయుష్యు కోరినవాడు అంటే ఎంతో కాలం బతికుండాలి నేను అని కోరుకుంటాడు ఒకడు, వాడు అశ్వని దేవతలు అనేటటువంటి ట్విన్ గాడ్స్ని ధ్యానం చేయాలి. పుష్టిని బలాన్ని దేహ పోషణను చక్కగా కోరేవాడు, నాకు బాగా బలం రావాలి, నేను బాగా దేహాన్ని గట్టి చేసుకోవాలి అని కోరినవాడు భూదేవిని ఆరాధించాలట. ప్రతిష్ట కోరినవాడు భూమి ఆకాశ దేవతలందరినీ కూడా ఆరాధించాలట. సౌందర్యాన్ని కోరినవాడు నేను చాలా అందంగా ఉండాలి అని కొంతమంది కోరుకుంటారు, వాళ్ళు గంధర్వుల్ని ధ్యానం చేయాలట. స్త్రీలు నన్ను ఇష్టపడాలి, స్త్రీలందరూ నన్ను ప్రేమించాలి అని కొంతమంది కోరతారుట, అటువంటి వాళ్ళు అప్సరస అయిన ఊర్వశీదేవిని ధ్యానం చేయాలట, ఊర్వశిని ధ్యానం చేయాలి. సర్వాధిపత్యం కొంతమంది కోరుకుంటారు, నేను ఇక్కడ హెడ్ అయిపోవాలండి, అంత మొత్తం ఏరియాకంతా నేనే ఉండాలి, దేశానికంతా నేనే హెడ్ కావాలి, ఆధిపత్యం కావాలి నాకు
అధికారం కావాలి అని అడిగినవాడు బ్రహ్మదేవుణ్ణి ధ్యానం చేయాలట. కీర్తి కావాలండి, నా అంతవాడు లేడని అందరూ చెప్పుకోవాలి అని ఒకడు అనుకుంటాడట. అట్లాంటి వాడు యజ్ఞమూర్తులని ఆరాధన చేయాలి. ధనం కూడబెట్టాలని ఒకడు అనుకుంటాడు, వాడు ప్రచేతసుడు అనేవాడిని ఆరాధన చేయాలట. నాకు చాలా విద్య కావాలండి, విద్య అంత చదివి 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 ఎంత చదివినా నాకు ఇంకా తనివి తీరటం లేదు, ఇంకా కావాలి నాకు అని విద్య గురించిన కోరిక ఉన్నవాడు పార్వతీపతిని ధ్యానం చేయాలట. దాంపత్యంలో నేను చాలా హాయిగా ఉండాలి అని కోరిన వాళ్ళు ఉమాదేవిని ధ్యానం చేయాలట. ధర్మము, అర్థము, కామము అన్నీ మూడు కోరేవాడు ఒకడు ఉంటాడు, వాడు విష్ణువుని ధ్యానం చేయాలట. వంశం నిలవాలండి మా వంశము అని కొంతమంది కోరుతారు, వాళ్ళు పితృదేవతల్ని ధ్యానం చేయాలట. పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు కాదు, పితృలోకంలో పితృదేవతలు అనేవాళ్ళు పర్మనెంట్గా ఉంటారు, వాళ్ళని ధ్యానం చేయాలట. రక్ష కోరిన వాడు యక్షుల్ని ధ్యానం చేయాలి. నన్ను రక్షించమని కోరిక ఉంటుంది కొంతమందికి, ఏదో బాధల్లో ఉంటారు, నాకు రక్షణ కావాలి అని కోరిన వాళ్ళు యక్షులని ధ్యానం చేయాలట. బలం కోరిన వాడు మరుద్గణాల్ని అనేటి వాళ్ళని, ఆ గణాలని ధ్యానం చేయాలి. రాజు కావాలనుకునేవాడు మనువు అనబడే దేవతల్ని ధ్యానం చేయాలి. శత్రువుల మరణం కోరుతాడు ఒకడు, వాళ్ళు చనిపోవాలి అని కోరుతాడు. అట్లాంటి కోరికున్నవాడు కోణపాలకుడైన రాక్షసుడు అనేవాడిని ధ్యానం చేయాలి. భోగాలు కోరుతాడు ఒకడు, అన్ని భోగాలు కావాలండి నాకు, ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నాకు కావాలని కోరినవాడు చంద్రుణ్ణి ఉపాసన చేయాలిట. ఇక్కడ చెప్పబడిన అందరు దేవతలకి కూడా మంత్రతంత్రాలతో, అంటే మంత్రము ఒక మెథడ్ ఆఫ్ ఫాలోయింగ్ రిచువల్, ఆ మంత్రాలతో కలిసిన ఉపాసనా విధానం అంతా కూడా శతపథ బ్రాహ్మణములు అనే వేదమంత్రాల కాండల్లో చాలా క్లియర్గా చెప్పారుట. కృత్తిక మొదలైన 28 నక్షత్రాలు చంద్రుడితో కలిపి 28 నక్షత్రాలుగా ఆ దేవతలందరినీ ఉపాసన చేయటం అనేది ఉన్నదిట వేదమంత్రాల్లో. అవి గనక సరిగ్గా చేస్తే నిజంగానే ఆ దేవతలందరూ కూడా అనుకూలురై, అంటే వీళ్ళకి అనుకూలంగా ఆ కోరిన సిద్ధులన్నీ కలిగిస్తారు శ్రద్ధ వల్ల, ఆ పర్టికులర్ రిచువల్ చక్కగా చేసినందువల్ల అని చెప్పి రాశారు ఇక్కడ. అట్లాగే ఈ నక్షత్రాలకి అధిదేవతలైన అగ్ని మొదలైన 28 మంది దేవతలే రోజులు గడిచే కొద్ది పేర్లన్నీ మారి ఈ రిచువల్స్లో అధిదేవతలై వివిధ ఋషి సాంప్రదాయాల్లో వచ్చుండొచ్చు. రోజులు మారే కొద్దీ ప్రతి విషయంలోనూ మార్పు వస్తుంది కాబట్టి పేర్లు మారటం, కొంచెం కొంచెం రిచువల్స్ కూడా మారటం అనేది సంప్రదాయాల్లో, ఋషి సంప్రదాయాల్లో మారి ఉండవచ్చు, మార్పు రూపొంది ఉండవచ్చు అని అన్నారు. ఇక్కడ నిష్కామ సాధన అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. అంటే ఇప్పటిదాకా చెప్పింది సకామ సాధన. సకామ సాధన అంటే కామంతో కూడిన, కోరికతో కూడిన సాధనలు ఇప్పటిదాకా చెప్పారు. ఇప్పుడు ఇంకా ఏ కోరిక లేకుండా, ఏ రిజల్ట్ ఓరియంటేషను లేకుండా ఒక సాధన అనేది ఉన్నది, దాన్ని నిష్కామ సాధన అంటారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, కోరిక ఉన్నవాడు కానీ లేనివాడు కానీ, మోక్షాన్ని కోరినవాడు కానీ ఎవరైనా సరే తనలో ఫుల్గా నిండి ఉన్న పరమ పురుషుణ్ణి ధ్యానించటం అనేది సూటైన స్ట్రైట్ ఫార్వర్డ్ తత్వ మార్గం. ఇందులో ఎటువంటి వంకరలు టింకరలు, ఏ క్రతువులు, తంత్రాలు, మంత్రాలు ఏమీ లేవు. తనలో ఫుల్గా ఎవరున్నారంటే తాను దైవంలో ఉన్నాడు కాబట్టి తనలో దైవం ఉన్నాడనే జ్ఞానంతో తనలో ఉన్న పరమ పురుషుణ్ణి స్ట్రైట్గా ఆరాధిస్తాడు. అదే అద్భుతమైన సూటి అయిన తత్వ మార్గం, స్ట్రైట్ అవే అంటున్నారు. అట్లా ఉపాసించేవాడే నిజంగా స్కిల్ఫుల్, నిపుణుడు, స్కిల్ ఉన్నవాడు అతనే, నైపుణ్యం ఉన్నవాడు అతను ఒక్కడే. మిగతా ఉపాసనలన్నీ కూడా అంత గొప్పవి కాదు అని దీనివల్ల చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ రాసిన దానివల్ల. వేరే వేరే దేవతల్ని వేరే వేరే రూపాలతో ఆరాధించేవాళ్ళు, కోరికలతో ఆరాధించేవాళ్ళు అందరూ కూడా ఇండైరెక్ట్ మార్గంలో, అపమార్గంలో నన్నే ధ్యానం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఎవరు ఏ రూపంతో ఎవరిని ధ్యానం చేసినా నేనే అవన్నీ కూడా అందుకుంటాను అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. కాబట్టి
దీని లోపలున్న మీనింగ్ ఏంటంటే ఏ కోరికతో ఏ దేవతను భజించినా ఆయన్నే ఉపాసించేటప్పుడు ఇంకా వేరే వేరే ఎందుకు ఉపాసన చేయాలి? ఆ నైపుణ్యం తెలుసుకుంటాడు ఈ భక్తుడని. అసలు భక్తుడు అనేటటువంటి వాడు తనని తానే దైవానికి అర్పించుకొని ఆ సర్వత్రా ఉన్నటువంటి ఆ దైవాన్ని తనలో పూర్తిగా నిండి ఉన్నాడని తెలుసుకుని సూటిగా ఉపాసిస్తాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, ఏ కోరికతో ఏ దేవతను కోరినా కోరిక రూపంలో కోరిన వాడిలో ఉండి ఉపాసించబడుతోంది ఆ దేవత. కానీ ఇక్కడ సాక్షాత్తు పరమపురుషుడే ఉంటాడు ఈ మార్గంలో. దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరినీ ఎలా కొలుస్తారో ఈ కామ సాధనలో, ఆ రకంగానే అంతర్యామిని కొలిస్తే నిర్మలమైన జ్ఞానం, వైరాగ్యం, మోక్షం కలుగుతాయి. ఏ దేవతను ఉపాసించే విధానంతో అయినా కూడా అంతర్యామిని భావించినప్పుడు చక్కటి నిర్మల జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. వైరాగ్యం అంటే ఏంటంటే ప్రతిదాని వెనకాల నాలిక జపుకొని అది కావాలి ఇది కావాలని వెంటపడటం అనేది తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు ఉండే సుఖము ఎన్ని కోరికలు తీరినా కూడా వచ్చే సుఖం కాదు, అది పర్మనెంట్ టచ్. అది తెలుస్తుంది, మనకు కూడా ఒక తృప్తి కలుగుతుంది అన్నమాట. ఊరికి అటు ఇటు పరిగెత్తదు మనస్సు. అట్లాంటప్పుడు ఇక్కడ మటుకు ఇంకో విషయం చెబుతున్నారు. ఇంద్రుడు మొదలైన వాళ్ళని ధ్యానం చేసినట్టే పరమాత్మని కూడా ధ్యానం చెయ్యొచ్చు, సర్వాంతర్యామిని కూడా మోక్షం కలుగుతుంది. కానీ తేడా ఉంది ఇక్కడ. ఇంద్రుడు వాళ్ళని ఊరికే కొలిస్తే చాలు, ఆ రిచువల్ ఏదో చేసి అది పూర్తి చేస్తే చాలు. విష్ణువుని, అంతర్యామైన విష్ణువుని కొలిస్తే చాలదు, సేవించాలి ఆయన్ను. విష్ణువుని ఎలా సేవిస్తాము అంటే అతని కథల్లో ఉన్న మాధుర్యం ఒక దివ్య గంగ. అది ఆ గంగలో ఆ అలలలో దొంతరలలో మునిగి తేలటం అనేది చాలా అవసరం. ఆ విష్ణు కథలు విని 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 ప్రతి అణువు శరీరంలో విష్ణుమయం అయిపోవాలి. అది లేకపోతే ఇక్కడ సిద్ధి కలగదు. మిగతా ఏదో ఆ రిచువల్ చేసేసి ఆ మంత్రాలు చదివేసి ఆ పని పూర్తి చేసి ఆ కోరిక తీర్చుకోవటం కాదు. ఇక్కడ మెథడ్ అదే. అలాగే ధ్యానం చెయ్యాలి, అన్నీ జరుగుతాయి ధ్యానం చేసినందువల్ల. కానీ ధ్యానం మటుకే చాలదు. ఆ కథల్లో ఉన్న దివ్య గంగలో ఎన్నో మునకలయ్యాలని చెప్పి చెబుతూ ఉన్నారు. చెవులకు విందు కలిగిస్తాయి అవి. వినేవాళ్ళకి ఎంతో హాయిగా ఉంటాయి, ఎంతో సుఖాన్ని ఇస్తాయి. ఇతర దేవతలందరినీ కొలిచినప్పుడు అనేక సిద్ధులు కలుగుతాయి. సిద్ధులు అంటే అష్టసిద్ధులు ఉన్నాయి. అదిగాక అనేక రకాల సిద్ధులు ఉండొచ్చు. అంటే కోరిన కోరికలన్నీ తీరుతాయి, మహిమలన్నీ వస్తాయి. వాళ్ళు మంత్రాలు మహిమలతో జనాన్ని ఆకర్షించగలుగుతారు. అనేకం జరగవచ్చు. కానీ కార్యసిద్ధి కోరినవాడు ఆ పనిని సిద్ధిగా ఏ దేవత అయితే ఇస్తుందో ఆ దేవతను కొలిస్తేనే ఆ సిద్ధి కలుగుతుంది. ఆ కొలవటము అనేది ద్రవ్య రూపంతోనో, ఔషధ రూపంతోనో, వ్యక్తి రూపంతోనో ఉంటుంది. ఒక రూపమో, ఒక వస్తువో, ఒక మెడిసినల్ ప్లాంటో ఏదో ఒకటి ఉండాలి. ఆ కొలవాలంటే ఒక వస్తువు ఉండాలి. ఉదాహరణకి పిల్లలు కావాలని కోరుతాడు, ప్రజాపతులను కొలవాలి పిల్లలు కావాలంటే అన్నారు. శరీరంలో మన గుహ్యావయవాలు ఎవరైతే పిల్లలు కలగటానికి కారణమైనటువంటి అవయవాలు ప్రజాపతులు, దానికి అధిపతులు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆ పర్టిక్యులర్ యాక్ట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రజాపతులు. అంటే సృష్టిలో పిల్లలు సంతానం కలగటం అనేటటువంటి వాటికి అధిపతులు ప్రజాపతులు అని విరాట్ స్వరూపం వర్ణించేటప్పుడు వివరించారు. వాళ్ళని కొలవటమే ప్రజాపతుల్ని ఉపాసించడం. అంటే ఏంటి, అధర్వణ దీంట్లో చెప్పిన పద్ధతిలో ఒక మార్గంలో తనకి బాగా పిల్లల్ని పుట్టించే శక్తి వృద్ధి చేయటం, అలాగే ఏ రకమైన అనవసరమైన వ్యాధులు ఆ రహస్యావయవాల్లోకి ఏ వ్యాధులు రాకుండా ఉండటం, ఏ రకమైన వీక్నెస్ లేకుండా ఉండే మూలికలు కూడా వాళ్ళు తీసుకోవటం జరుగుతుందిట. ఇలా ఈ రూపంలో అంటే ఒక పని చెయ్యటము అనేటటువంటి దానికి ఒక మెథడు, దానికి కొన్ని వస్తువులు కావాలి, కొంత రకరకాల పద్ధతులు చేస్తే కానీ
ఆ ఉపాసన పూర్తవుతుంది. ఒక కోరిక కోరినప్పుడు దానికి సంబంధించినవి అనేకం ఉంటాయి. ఆఖరికి మూలికలన్నీ సేకరించి అవి సేవించే వ్యవహారం కూడా ఉంటుంది. మూలికలు అంటే మెడిసినల్ ప్లాంట్స్కు నుంచి వచ్చే కాయలు కావచ్చు, ఆకులు కావచ్చు, వేళ్ళు కావచ్చు, రూట్స్ కూడా కావచ్చు. దానికి సంబంధించినవన్నీ కూడా అదొక పెద్ద, నిజంగా చెప్పాలంటే అది ఇంకొక సంసారం అయిపోతుంది. అంటే ఈ సంసారంలో ఏవో ఎలా కావాలనుకుంటున్నాము, ఆ సంసారంలో కూడా అది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అని వెంటబడ్డాం అన్నమాట. అట్లాగే వ్యవహారంలో నాకు ఎప్పుడు విజయం కావాలండి, నాకు కోర్టులో న్యాయం కావాలి, కోర్టులో నేనే గెలవాలి అని అడుగుతాడు. అట్లాంటి వాడు ఏం చేస్తాడు? ఆ న్యాయవాదినో న్యాయమూర్తినో తప్పకుండా వాడు ఉపాసన చేయాలి. ఉపాసన అంటే దైవ ఉపాసనలాగా కాదు. ఆ లాయర్ గారికి అప్పుడప్పుడు ఏదైనా సమర్పించుకుంటూ ఉండాలి, పళ్ళు ఫలాలు ఇవ్వాలి, లంచం ఇవ్వాలి, ఆయన్ని గుడ్ బుక్స్లో పెట్టుకోవాలి. అదే రకంగా అని చెబుతున్నారు. అంత ఆశ్చర్యకరంగా కర్మాచరణం వల్ల తాత్కాలికమైన కార్యసిద్ధి. ఆ లాయర్ గారు మంచిగా చూసుకుంటామని ఆయన మనకు జయం కలిగేట్టుగా చేస్తాడు. ఇట్లా ఇంత బాగా నన్ను ఎవరు చూడలేదండి, మీ కేసు తప్పకుండా గెలిపిస్తానని అన్నట్టుగా అప్పటికప్పుడు ఆ పని మటు అయిపోతుంది. నువ్వు ఎంత గుడ్ బుక్స్లో ఆ దేవతల్ని పెట్టుకుంటావో ఆ పని తొందరగానే జరుగుతుంది అని గీతలో కృష్ణుడు చెప్పాడు. ఈ విధంగా కాకుండా సర్వాంతర్యామిని కొలవాలి అంటే జీవులందరికీ కూడా సేవ చేయాలి. ఇట్లా జీవులకి సేవ చేయటమే కొలుచుట అని తెలుసుకున్నవాడికి, ఆ మెథడ్లో వెళ్ళిపోతూ ఉన్నవాడికి సేవ అంటే ఏంటండి? ఇల్లు వాకిలి వదిలేసి అందరికీ ఎవరికే పనులు కావాలో అవి చేసి పెట్టడం అంటే ఏమాత్రము కాదు. నీ దగ్గరికి సహాయం కోరి వచ్చినవాడు ఎవరైనా సరే, అది పెద్ద సహాయం కావచ్చు, చిన్న సహాయం కావచ్చు, చెయ్యటమే నీ కర్తవ్యం. వచ్చినవాడు దైవమే అని తెలియాలి. నీ కళ్ళ ముందు సహాయం నిన్ను అడక్కపోయినా, ఒక మనిషి పడిపోతూ ఉంటే నువ్వు వెళ్ళి తప్పకుండా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకెందుకు, వాడు అడగలేదుగా అనటానికి వీల్లేదు. కొన్ని చోట్ల అడిగితే చెయ్యాలి, కొన్ని చోట్ల అడగకుండా పూనుకొని చేయవలసిన అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా పరమాత్మకి, అంతర్యామికి చేసేటటువంటి సేవలే. ఆ పరమాత్మని జీవులకు చేసే సేవే జీవుల్ని కొలవటమే పరమాత్మని కొలవటము అని అలా చేస్తూ ఉన్నవాడికి అహంకారం పోతుందిట, మమకారం తొలగిపోతుంది. అంటే ఇది నాది 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 అనేటటువంటి బరువు మనసులో నుంచి తొలగిపోయి హాయిగా ఉంటాడు. పోయేదేది లేదు, నాదనేది ఎలాగూ పోదు, నాది కానిది ఎలాగూ నాకు రాదు అనేటటువంటి నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది. ఇక ఏది పోతుందని నేను భయపడుతున్నానో అది పారేసినా కూడా పోదు. ఏది రావాలని కోరుతున్నానో అది వచ్చేదైతే వస్తుంది, లేకపోతే రాదు. ఇది అనవసరమైనటువంటి ప్రసక్తి అని తెలుసుకొని ఆ చక్కని నిర్మల జ్ఞానం అంటే అది చాలా క్లియర్గా ఉంటాడనమాట. అంతర్యామి మీద విశ్వాసం వల్ల వైరాగ్యం వచ్చి కోరికలన్నీ తొలగి మోక్షం కలుగుతుంది. మోక్షము అంటే తనను తాను తెలుసుకుంటాడు. తనకి ఇంకా రెండో వస్తువు ఏమీ అక్కరలేదు. తన సుఖం కోసం దేన్నో సంపాదించాలనే ఆరాటము కంప్లీట్గా పోవటమే మోక్షం. అంతకంటే ఏం లేదు, స్థిమిత పడిపోతాడనమాట. కోరిక లేకుండా పోతేనే అస్థిమితం, శాంతి కూడా వస్తాయి అనటానికి మనకు ఒక చిన్న జరిగిన విషయం ఒకటి చెప్పుకుందాము. ఎక్కట్ టోలే గారిని ఒక ఆయన అడుగుతాడు, ఏమంటే నేను అన్నీ చదువుకున్నానండి, వేదం చదువుకున్నాను, ఉపనిషత్తులు చదువుకున్నాను, దాంట్లో చెప్పిన ప్రకారంగానే నేను అన్నీ ఫాలో చేస్తాను, చక్కగా యోగ సాధన చేసుకుంటాను, తపస్సు చేసుకుంటాను, అన్నీ ఏమాత్రం అటు ఇటు పోకుండా ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తూ ఉన్నాను. నేను ఇది ఏళ్ల తరబడి చేస్తూ ఉన్నా కూడా నాకు మనస్సుకు శాంతి అనేది కలగటం లేదు. అది మీలాంటి వాళ్ళు ఎవరైనా నాకు సమాధానం చెప్పాలి. నాకు తెలిసి నేను ఏ పొరపాటు చేయటం లేదు. ఏమిటి జరుగుతోంది, ఏం చేయాలి, నాకు ఆ శాంతి అనేది టచ్ అవ్వట్లేదు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఎక్కట్ టోలే చెబుతారన్నమాట, నువ్వు దేనికోసమో వెతుకుతూ ఆ టైంని నీలో ఒక చోటు ఇచ్చావు అశాంతికి. కోరిక ఉన్నంత కాలం నీకు అశాంతి దొరకదు. నీకేదో కావాలి, పరమశాంతి ఇంకా రాలేదే అని తీసి పారే, ఉన్నది అదే అని చెబుతారనమాట. ఆయన చెప్పినట్టుగా విని ఈయన నిజమైన పరమశాంతిని పొందుతాడనమాట.
మన సాధకుడు. అదొక మంచి చక్కని కథ. మన రికార్డింగ్ నెంబర్ 44 అయిపోయింది.